జీవితంలో కష్టం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు కష్టపడటం వేరు, కష్టాలు పడటం వేరు. ఈ రెండింటికి మధ్యన తేడా తెలుసా మీకు? నేను చెప్తాను చూడండి. కష్టపడటము అంటే హార్డ్ వర్క్. మనం ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు, ఒక టార్గెట్ రీచ్ కావాలి, ఒక గోల్ రీచ్ కావాలి అనుకున్నప్పుడు, ఒక డిటర్మినేషన్ తోటి, ఒక సంకల్పంగా, అకుంఠిత దీక్షగా శారీరక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, దాన్ని పెట్టుబడిగా పెట్టి అనుకున్నది సాధించడం కష్టపడటం. అంటే కొన్ని గోల్స్ రీచ్ అవ్వాలి అంటే శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ వర్క్, కార్పెంటర్ వర్క్, వ్యవసాయం చేయడం, లేదా ఇంకేదైనా హోటల్ నడిపించడం. అంటే మన శారీరక శ్రమ, ఫిజికల్ వర్క్ చేయడం ద్వారా రీచ్ అయ్యే గోల్స్ కొన్ని ఉంటాయి. అది కూడా కష్టపడటమే. కొన్నిటిని సాధించాలి అంటే మానసిక శ్రమ చేయాలి. చదవడం, బాగా గంటలు గంటలు, రోజులు నెలలు నెలలు చదవడం, లేదా మైండ్ని పెట్టుబడిగా పెట్టి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఆ టార్గెట్స్ రీచ్ కావడానికి డే అండ్ నైట్ కష్టపడుతుంటారు కొంతమంది. ఇవన్నీ కూడా ఏంటి? కష్టపడటం కిందకి వస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని మనం చెప్పుకుంటాం కదా. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని. అంటే మనం ఏదైనా సాధించాలి అంటే ఏది దానంతట అదే మన దగ్గరికి ఈజీగా రాదు, కష్టపడితేనే వస్తుంది. అది ఏ రకమైన శ్రమ అయినా కావచ్చు అనేది మనందరికీ తెలిసిందే. అది కష్టపడటం అంటే ఏది కష్టపడకుండా జీవితంలో అనుకునేవన్నీ సునాయాసంగా జరగాలి, జీవితం అంతా వడ్డించిన విస్తరిలాగా ఉండాలి, అన్నీ నా నోటి దాకా రావాలి అంటే అది ఇంపాసిబుల్. మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. అది వ్యాపారమైనా, వృత్తి అయినా, విద్య అయినా, ఏదైనా సరే. ఒక ఉద్యోగం సాధించడంలో అయినా, ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడంలో అయినా సరే మనం కష్టపడాల్సిందే. అది హార్డ్ వర్క్. మరి కష్టాలు పడటం అంటే మనం కష్టపడుతున్నప్పటికీ కూడా నిజాయితీగా మనకి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి చూసారా, కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి. మనం ఎంత కష్టపడుతున్నా మనం వెళ్ళాలనుకున్నటువంటి గమ్యానికి చేరుకోలేము. ఎందుకు అంటే కొన్ని ఎదురు దెబ్బల రూపంలో, కొన్ని ఆటంకాల రూపంలో, డిస్టర్బెన్సెస్ రూపంలో మనకు ఎదురవుతుంటాయి చూసారా, అవి కష్టాలు. అవి ఏ రూపంగా అయినా ఉండొచ్చు. ఒకటి ఆర్థిక ఇబ్బందుల రూపంలో అయినా ఉండొచ్చు, లేదా ఎదుటి వ్యక్తుల మనస్తత్వాల రూపంలో అయినా ఉండొచ్చు, లేదా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల రూపంలో అయినా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఎదురయ్యేటువంటి కష్టాలు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. కష్టపడటము అంటే మనం ఒకటి సాధించడం కోసము మనల్ని మన కృషిని పెట్టుబడిగా పెట్టడం. కష్టాలు పడటము అంటే మన ప్రమేయం లేకుండా మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే జీవితంలో కష్టాలు లేనటువంటి జీవితాన్ని ఊహించగలమా? కష్టపడని వ్యక్తుల్ని చూస్తామేమో మనం లైఫ్లో, కానీ కష్టాలు పడని వ్యక్తులు ఉండరు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక సందర్భంలో కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అసలు జీవితం అంటేనే కష్ట సుఖాలు. అయితే ఈ కష్టం ఎదురైనప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లైఫ్లో కొంతమంది సక్సెస్ సాధిస్తారు, ఉన్నతంగా ఎదుగుతారు. కొంతమంది మీ కష్టపడ్డా కూడా క్విట్ అయిపోతుంటారు. ఇక్కడే కారణం ఏంటి అంటే, కొంతమంది లైఫ్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, ఇంకెన్నైనా అనుకోండి, ఎన్ని ప్రతికూలాలు ఎదురైనా వాళ్ళు అనుకున్నటువంటి పనిని వదిలిపెట్టరు. కష్టపడుతూనే ఉంటారు. ఆ కష్టాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. అంటే ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటుంది అంటే జీవితంలో యుద్ధం చేసినట్టుగా ఉంటుంది, పోరాటం చేసినట్టుగా ఉంటుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. మనం కష్టపడుతున్నప్పటికీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురుపడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా కూర్చొని చదువుతున్నాను, నాకు సక్సెస్ రావట్లేదు అంటే, నాకు ఫెయిల్యూర్ ఎదురవుతున్నాయి అంటే అది కష్టం అన్నట్టే, కష్టాలు పడుతున్నట్టే లెక్క. అంటే ఈ రెండింటికి చాలా సున్నితమైనటువంటి డిఫరెన్స్ కనిపిస్తుంటుంది అన్నట్టు. సో దారుణమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. నాకేనా ఇన్ని కష్టాలు అనిపిస్తుంటుంది. ప్రపంచంలో నాకు మాత్రమే కష్టాలు వస్తున్నాయి అనిపిస్తుంది. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. సో మనం పోరాటం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చేసే పోరాటము మనతో మనం చేయాల్సి ఉంటుంది, మన పరిస్థితులతో మనం పోరాటం చేయాల్సి ఉంటుంది, మన చుట్టూ ఉన్నటువంటి మన అనుకున్న మనుషులతోటి యుద్ధం చేయాల్సి ఉంటుంది, కాలంతో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది. మరి ఈ పోరాటంలో ఎవరైతే నెగ్గుతారో, ఈ పోరాటంలో ఎవరైతే వెనుకడుగెయ్యరో, అంటే కష్టపడటాన్ని కూడా కష్టాలు పడుతూ కూడా ముందుకు తీసుకెళ్తారు చూసారా, వాళ్ళు నిజమైనటువంటి విజేతలు. వాళ్ళ జీవిత చరిత్రనే ఇది కదా జీవితం అని చెప్పుకునే విధంగా
లాస్ట్కి వాళ్ళు లైఫ్ అనేది ఒక చరిత్ర సృష్టించే విధంగా ఎండ్ అవుతుంది. కాబట్టి మనం లైఫ్లో ఏ స్ట్రగుల్ అయినా ఎదురు కానివ్వండి, ఓకే ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, ఇప్పుడు నేను కన్నీళ్ళు గారుస్తున్నాను, కానీ కాసేపటి తర్వాత నాకు ఖచ్చితంగా ఈ కష్టం తర్వాత నాకు సుఖం ఉంటుంది. ఒకవేళ ఓటములు ఎదురవుతున్నాయి, అయినా నేను పోరాడుతాను. ఎందుకు అంటే ఈ ఓటముల తర్వాత నాకు సక్సెస్ ఉంటుంది. ఇలా మన మైండ్ సెట్ అనేది సానుకూల దృక్పథంతో ప్రతి క్షణం ప్రతిస్పందిస్తూనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే కొన్నిటిని మనం నిరంతరం మనతో పాటు క్యారీ చేస్తూ ఉండాలి. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ దృక్పథం. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎలా ఉన్నా పాజిటివ్ ఆలోచనలు చేయండి మన లైఫ్లో సక్సెస్ కాలేము. మన మైండ్ సెట్ని ఎంత విశాలం చేసుకుంటే, ప్రపంచాన్ని ఎంతగా చదివితే, పరిస్థితులను ఎంతగా ఆకలింపు చేసుకుంటే, మనుషుల్ని ఎంతగా చదివితే అంత పాజిటివ్గా మనం సానుకూల దృక్పథాన్ని అంతగా డెవలప్ చేసుకుంటాం మనం. అంటే చదవడము అంటే పుస్తకాలు చదవడం కాదు, ప్రపంచాన్ని చదవాలి. మనసు అనేది విశాలం కావాలి, సంకుచిత భావాలు అనేవి మనలో నుంచి వెళ్ళిపోవాలి. ఏదైనా సరే ఆ ప్లేస్లో నేనుంటే ఎలా ఉంటుందని ఆలోచించగలగాలి. అంటే సంకుచిత భావంతో చూసినప్పుడు మంచి కూడా మనకు చెడుగా కనిపిస్తుంది, విశాలమైనటువంటి దృక్పథంతో చూసినప్పుడు చెడులో కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. ఇలా ఉండాలి ఆలోచన విధానం. ఆలోచన పరిధిని మనం పెంచుకోవాలి. అదే అలా పెంచుకున్నప్పుడే కష్టాలను తట్టుకునేటువంటి ఓర్పు, సహనం కూడా మనకి అలవాటు అవుతాయి. అవి లేదనుకోండి, ఆలోచన విధానంలో విశాల దృక్పథం లేనప్పుడు కష్టం రాగానే వామ్మో నాకే కష్టాలు వచ్చినాయని గుండెలు బాదుకుంటూ నాకే వచ్చినాయి కాదు నాతో పాటుగా పక్కనోళ్ళకి రాలేదేంటి అని కూడా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి మనం ఏదైనా సరే లైఫ్లో సక్సెస్ కావాలి అంటే మనకు ఎదురైనటువంటి ఆటంకాలు ఇందాక చెప్పుకున్నట్టుగా ఎన్నో రకాలుగా ఎదురవుతుండొచ్చు. సడన్గా ఆరోగ్యం దెబ్బతింటుండొచ్చు, సడన్గా ఆర్థిక సమస్యలు ఎదురు కావచ్చు, సడన్గా మనం ప్రయత్నంలో కరెక్ట్గా చేసినా కూడా ఫెయిల్యూర్ ఎదురు కావచ్చు. వీటన్నింటిని కూడా మనం మనోనిబ్బరంతో ఎదుర్కోవాలి. నిజంగా చెప్పాలి అంటే కష్టాలు వచ్చినప్పుడు గుండె రాయి చేసుకోవాలి. ఏదైతే అది కానీ నేను ముందుకే వెళ్తాను అనుకోవాలి. ఏది జరిగితే అది జరగనియండి, నేను ముందుకే వెళ్తాను అనుకోవాలి. అంటే ఎప్పుడైతే జరిగేదేదో జరగనియండి, ఏదైతే అది కానియండి, నేను నా పట్టుదలను వదలను, నేను నా కష్టపడటాన్ని వదిలేయను, నేను క్విట్ అవ్వను అని మనం మానసికంగా గట్టిగా అనుకుంటాము. అప్పుడే మనకి తెలియని ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలోకి ప్రవేశిస్తుంది, ఒక కరెంట్ పాస్ అవుతుంది. ఆ శక్తి ఖచ్చితంగా మనకి ఎదురైనటువంటి ఆటంకాలని, మనకి ఎదురైనటువంటి ఎదురు దెబ్బలని, మనకి ఎదురైనటువంటి ఫెయిల్యూర్స్ని ఓడిస్తుంది. అంటే ఇవన్నీ మనల్ని పరీక్ష పెట్టడానికే వస్తున్నాయి అనుకోవాలి. ఒక సక్సెస్ అంటే అంత ఈజీగా వస్తుందా లైఫ్లో? ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. ఆ పరీక్షల రూపంలో వచ్చేటివే ఈ కష్టాలు, ఈ ఆటంకాలు, అనుకునేటువంటి అవాంతరాలు. ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే మన ప్రమేయం లేకుండా ఎన్నో ఫేస్ చేయాలి. మనం ఒక రకంగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళకి ఒక రకంగా అర్థమవుతాం. అరే నేను మాట్లాడిన అట్లా కాదు కదా అనిపిస్తుంది. అంటే అపార్థాలకి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, అవమానాలను ఫేస్ చేయాల్సి వస్తుంది, విమర్శల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కదా నువ్వు నిబ్బరంగా ఉండగలిగేది. అన్నీ సాఫీగా ఉండి జీవితం అంతా స్పూన్ అనేది నోటు దాకా వచ్చి జీవితం అంతా గోల్డెన్ స్పూన్ లాగా ఉంటే అసలు లైఫ్ ఎలా అవుతుంది? సుఖం ఉంటే కష్టం విలువ తెలియదు, కష్టం ఉంటే సుఖం విలువ తెలియదు. కాబట్టి కష్ట సుఖాలు ఖచ్చితంగా జీవితంలో అవసరమే. ఎప్పుడు మనం చీకట్లోనే ఉంటే వెలుతురు విలువ తెలియదు. అలా అని చెప్పేసి ఎప్పుడు వెలుతురులోనే ఉంటే అసలు జీవితంలో కష్టపడమే తెలియదు, చీకటిని కూడా అనుభవించడం అనేది తెలియదు. ఎప్పుడు వెలుగులోనే ఉంటే రాత్రిలో ఉన్నటువంటి వెన్నెల యొక్క విలువ తెలియదు. కాబట్టి మనం ఏది జరిగినా కూడా దాన్ని స్వీకరిస్తూ, దాన్ని అనుభవిస్తూ, నేను కష్టపడడానికే సిద్ధంగా ఉన్నాను, నువ్వు నాకు ఎన్ని పరీక్షలు పెడతావో పెట్టు, కాలానికి సవాలు విసిరాలి. ఒకవేళ కాలం పెట్టే పరీక్షలు మీకు ఊపిరాడకుండా చేస్తుండొచ్చు, ఒక్కొక్కసారి గొలుసు కొట్టులాగా సమస్యలు మనల్ని ఎదురవుతుండొచ్చు, కష్టాలు ఎదురవుతుండొచ్చు. కానీ అలాంటి సమయంలో ఏ కాలం అయితే మనల్ని పరీక్ష పెడుతుందో ఆ కాలం మీదనే కసిగా సవాలు విసిరి ముందడుగు వేసేవాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. సవాళ్ళకే సవాలు విసిరాలి. ఓకే ఇప్పుడు ఫెయిల్యూర్ అయిందా, దీని అంతేంటో చూస్తా అనుకోవాలి. ఏదైనా ఏ విషయంలో అయినా సరే సమస్య ఎదురైతే దీని అంతేంటో చూస్తా అని అనుకోవాలి. ఇట్లా మనం ప్రతి దానికి అలా ఒక ఛాలెంజింగ్గా లైఫ్లో మనం కష్టాలని, సవాళ్ళని ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ వాటికే మనం ఛాలెంజ్ విసురుతూ మనం భయపడకుండా మొక్కవోని ధైర్యంతో, గుండె నిబ్బరంతో అడుగు ముందుకే వేస్తే గుర్తుపెట్టుకోండి,
ఆ కష్టాలకే మనల్ని చూసి భయమేస్తుంది. ఏవైతే మనల్ని భయపెట్టాలని చూస్తాయో, ఏ పరిస్థితులైతే, ఏ ఒడిదుడుకులైతే, ఏ ఇబ్బందులైతే మనల్ని భయపెట్టాలని చూస్తాయో, నీ మనోధైర్యం ముందు, నీ గుండె నిబ్బరం ముందు, నీ పట్టుదల ముందు, నీ కసి ముందు అవి ఓడిపోయి నీకు సలాం కొట్టి నీ ముందు తల ఉంచి విజయాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టే రోజు ఖచ్చితంగా మీ ముందే ఉంటుంది. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే పోరాడతారు, ఇక సక్సెస్ వచ్చే సమయానికి వదిలేస్తుంటారు. కానీ ఆ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు. పోరాడాలి, అంతిమం వరకు పోరాడాలి. జీవితం అంటేనే ఒక పోరాటం కదా. చివరిదాకా పోరాడదాం, ఎన్ని కష్టాలైనా భరిద్దాం. కష్టాలను ఇష్టాలుగా మార్చుకోవాలి. నిజంగా చెప్పాలి అంటే కష్టాలు మంచివే అండి, వాటికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు గెలిస్తే, సునాయాసంగా గెలిస్తే నువ్వేంటో ప్రపంచానికి పరిచయం అవుతావు. ఓహో పలానా వాళ్ళు ఇది సాధించారట అని. కానీ నువ్వు కష్టాలు పడితే, నువ్వు ఓటమిని చవి చూస్తే ప్రపంచం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఎవరు ఎలా ఉంటారో నీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే కష్టాలు చెడ్డవేలే అవుతాయి, మంచివే. కాబట్టి వాటికి థ్యాంక్స్ చెప్తూ, వాటిని సవాలుగా తీసుకుంటూ, వాటితో ప్రయాణం చేస్తూ, వాటికే ఛాలెంజెస్ విసురుతూ, మనలో నిరంతరం ఒక శక్తిని ప్రవహింపజేసుకుంటూ, ఏదైతే అది కానీ నేను ముందడిగే వేస్తాను, సాధించేదాకా పోరాడుతాను, ఇలా మనం ప్రామిస్ చేసుకుంటూ మనల్ని మనం ముందుకు తోసుకుంటూ వెళ్ళడమే జీవితం.